ఆడవాళ్ళకి ఉపయోగపడే చక్కటి చిట్కాలండి. చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరి ఈ చిట్కాల కోసం ముందుగా మనం ఒకవేళ ఎప్పుడైనా గోధుమ పిండి కలుపుకున్నప్పుడు మిగిలిపోయిందనుకోండి, ఎక్కువగా ఆ గోధుమ పిండిని 10 రోజుల పాటు నిలవ ఉండే స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ముందుగా 2 చెంచాల వరకు సాంబార్ పొడి, అర చెంచా జీలకర్ర వేసుకోండి. ఈ సాంబార్ పొడి, జీలకర్ర బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఉప్పు కూడా పావు చెంచా వరకు వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి. ఏం లేదు, ఇంట్లో ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసుకున్న పొడి అనమాట, బయట ఏం కొనుక్కురాలేదు. ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత కూడా బాగా కలిపేసుకొని ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము. గోధుమ పిండిని కలుపుకున్నాం కదా, ఈ గోధుమ పిండిని ఇప్పుడు పలచటి చపాతీలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకునేటప్పుడు పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా తయారు చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకున్న చపాతీ పైన నెయ్యి రాసుకోండి. కొంచెం నెయ్యి రాసుకోండి, లేకపోతే నూనెనా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా అనేది, ఈ మసాలాని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లుగా రోల్ చేసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని ప్రెస్ చేసుకోవాలండి. మళ్ళీ వేలితో చక్కగా నొక్కుకున్నట్లయితే మనకి రౌండ్ రౌండ్గా వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క పీస్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి రౌండ్ రౌండ్ చక్రాలాగా వస్తాయి. వేయించుకున్న తర్వాత కూడా పొరలు పొరలుగా వస్తాయి. అంతేకాకుండా తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటాయి. అలాగే ఇవి మనకి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. డబ్బాలో ఎత్తి పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పొరపాటున ఎప్పుడైనా గోధుమ పిండి ఎక్కువగా మిగిలిపోతే ఇలా తయారు చేసుకోండి. అలాగే ఇక్కడ మనం గోధుమ పిండితో జలంస్లేర్, అదేనండి అల్యూమినియం కానీ లేకపోతే రాగి, ఇత్తడి దేవుడి సామాగ్రి కానీ పిండి సామాగ్రి కానీ ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము. అందుకోసం ఇక్కడ నేను 1 చెంచా వరకు గోధుమ పిండి తీసుకున్నాను. 1 చెంచా గోధుమ పిండిలోకి ఇక్కడ నేను విమ్ సోప్ తీసుకున్నానండి. ఈ విమ్ బార్ తీసుకొని విమ్ బార్ని కొంచెం తురుముకుంటున్నాను. సాధారణంగా అయితే ఇప్పుడు రకరకాలుగా బయట దొరుకుతున్నాయి కదా, పీతాంబరి అని ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి బయట దొరుకుతున్నాయి సామాన్ని శుభ్రం చేసుకోవడానికి, దేవుడి సామాన్లు కానీ వెండి సామాగ్రిని కానీ. అలా కాకుండా ఈ విధంగా గోధుమ పిండిలోకి తురుముకున్న విమ్ బార్ని కలిపేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను ముందు జలంస్లేర్ ఉంటుంది కదా, ఈ ప్లేట్ని శుభ్రం చేసి చూపిస్తాను. ఒక్కొక్కసారి బాగా జిడ్డుగా ఆయిల్ పట్టేసి ఉంటాయండి. సామాన్లను తోముకునేటప్పుడు బాగా మడ్డిగా ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రెషర్ కుక్కర్ తెల్లగా రావాలి అంటే కూడా ఈ చిట్కా చాలా చక్కగా సహాయపడుతుంది. ఇలా శుభ్రం చేసుకుంటే చాలా అంటే చాలా చక్కగా స్మూత్గా ఉంటుంది. మనకి చేతికి కూడా ఎక్కువ కష్టం తగలదండి. తెల్లగా వస్తాయి, బాగా అంటే బాగా తెల్లగా వస్తాయి. బయట కొనకుండా ఇంట్లోనే గోధుమ పిండి తురిమిన విమ్ బార్ సోప్తో ఈ విధంగా తయారు చేసుకోండి. మనీ సేవ్ కూడా అవుతాయి. ఇక్కడ నేను ఇత్తడి ప్లేట్ ఉంటుంది కదా, ఈ ఇత్తడి ప్లేట్ని శుభ్రం చేస్తున్నాను. చాలా తెల్లగా వస్తుందండి, మీరు అసలు నమ్మలేరు, అంత చక్కగా శుభ్రం అవుతాయి. ఇప్పుడు దీన్ని వాష్ చేసి చూపిస్తాను. వాష్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా వస్తుంది. అలాగే ఇప్పుడు వెండి ప్లేట్ని కూడా శుభ్రం చేసి చూపిస్తాను. సగం వరకు క్లీన్ చేస్తున్నానండి, మీకు రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలియటానికి. మరి మీ అందరికీ గోధుమ పిండితో తయారు చేసుకున్న ఈ టిప్స్, ఈ చిట్కాలు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.